సో మా తమ్ముడి వెడ్డింగ్ సిరీస్లో ఇప్పుడైతే ప్రధానం ఎలా పంపిస్తాము అనేది చూపిస్తాను. ముందు వీడియోలో ఏంటంటే ఈ ప్రధానంలోనే వడకట్టు సామాన్ అనేది అంటే అమ్మాయికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఎలా పెడతాము ఏంటి ఆ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ఆ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే కింద రిలేటెడ్ వీడియోస్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈ వైట్ క్లాత్ ఏదైతే ఉందో అందులోనే ఒక్కలు, ఆకులు, కొబ్బరి గిన్నెలు, అలాగే ఖర్జూరం, అరటిపళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ ప్రధానంలోనే వడకట్టు సామాను పెట్టి అమ్మాయికి సంబంధించిన థింగ్స్ ఇవన్నీ పెట్టి ఇట్లాగా సెక్యూర్డ్గా టైట్గా టై చేస్తారనమాట. ఎందుకనంటే ఇందులో నుండి ఒక్క వస్తువు కూడా కిందికి పడకూడదు, జారకూడదు అన్న ఉద్దేశంతో అమ్మ వాళ్ళు దగ్గరుండి నా చేత ఇలా చేయిస్తున్నారు. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది ఆడపడుచు కాబట్టి మా తమ్ముడికి. అండ్ ఈ ప్రధానం అనేది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే పెళ్ళికొడుకు ఇంటి దగ్గర నుండి ఒక 5 మంది కానీ 9 మంది కానీ 11 మంది కానీ పెద్దవాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు పెళ్ళికి ముందు అనమాట. సో ఆ ప్రధానం పంచుకున్నప్పుడు నెల్లూరు సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది ప్రధానం ఎలా పంచుకుంటారు ఏంటి అనేది. నేను వెళ్ళడం కొంచెం లేట్ అవ్వడం వల్ల నాకు ఆ వీడియో రాలేదనమాట. సో అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది. సో ప్రధానం పంచుకునేటప్పుడు శారీ అనేది చేంజ్ చేసుకుంటారనమాట. దాన్ని ప్రధానం శారీ అంటారు. సో ఆ శారీతోనే పెళ్లి మండపం మీదకి ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్తారనమాట. వన్స్ తాళి కట్టేసిన తర్వాత శారీ అనేది చేంజ్ చేస్తారు. ఈవెన్ అబ్బాయి కానీ చేంజ్ చేసుకుంటారనమాట. సో దాన్ని తలంబ్రాల బట్టలు, తలంబ్రాల శారీ అని అంటారనమాట. సో అందుకని అమ్మాయికి 2 శారీస్ పెట్టాము. సో అమ్మాయికి సంబంధించిన బ్రైడల్ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇన్ డీటెయిల్డ్గా. చాలా అంటే చాలా మంచిగా కుదిరాయి, నాకు మంచిగా నచ్చాయి అనమాట. ఫుల్ మగ్గం వర్క్ శారీస్, బ్లౌజెస్ ఓకేనా. సో ప్రధానం అయితే అలా పంపిస్తాము. తర్వాత ఇప్పుడు మేము తలంబ్రాలు కలుపుతున్నాం అనమాట. తలంబ్రాలు కూడా బియ్యంతో కలుపుతాం కాబట్టి చాలామంది ఇలాగ వైట్గానే బియ్యం తీసేసుకుంటారు తలంబ్రాలు పోసుకోవడానికి. కాకపోతే మాకు అలా కాదనమాట. వీటిలో పసుపు అండ్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి ఎల్లోగా ఉండేటట్టు చూస్తాము. అండ్ దీనికి కూడా కొలతలు అనేవి ఉంటాయి. ఎలా అంటే అలా తీసుకోవడానికి అస్సలు కుదరదు. ప్రతిదీ కూడా చాలా పద్ధతిగా నీట్గా చేస్తామన్నమాట. సో అమ్మ దగ్గర ఉంది కాబట్టి ఇవన్నీ మంచిగా చేస్తున్నాం మేము. ఇంకా ఈ పెళ్ళికి సంబంధించిన ఈ వెడ్డింగ్ సిరీస్కి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. నెల్లూరు సైడ్ పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అని చూడాలి అంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి. రిలేటెడ్ వీడియో కింద ఉంటుంది, అస్సలు మర్చిపోకుండా వెళ్ళి క్లిక్ చేసి చూడండి. వడికట్టు సామాన్ గురించి అలాగే ప్రాసెస్ అంతా ఉండిద్ది అనమాట. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోస్ చాలా మంచిగా వెళ్తున్నాయి ఈ వెడ్డింగ్ సిరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.